మీరేవైనా పొలాలు కొన్నా, మీరేదే ధనాన్ని ఇచ్చినప్పుడైనా, ఒకరి నుంచి ఇంకొకరికి ఏ వస్తువైనా ఏదైనా క్రయ విక్రయాలు జరిగితే సాక్షి, క్రయపత్రం, వ్రాత, ముద్ర, ఇది బైబిల్లో చెప్పబడిన దాన్ని ఈరోజు సమాజం పాటిస్తుంది. 32వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 44వ వచనం, మనుషులు క్రయమిచ్చి పొలములు కొందురు, క్రయపత్రములు వ్రాయించుకుందురు, ముద్ర వేయుదురు, సాక్షులను పెట్టుదురు, ఇదే యెహోవా వాక్కు. క్రయపత్రం అంటే ఒక పేపర్ బాండ్ మీద రాస్తున్నారు, దాని మీద చేవ్రాత రాసి దానికి ముద్ర స్టాంప్ వేస్తున్నారు, సాక్షులను పిలిపించి సంతకాలు పెట్టిస్తున్నారు. ఇది ఎక్కడి నుంచి తీసుకునబడింది? బైబిల్లో తీసుకుని దాన్ని ఉపయోగిస్తున్న నేటున్న సమాజం బైబిల్ దగ్గరికి వచ్చేసరికి దీన్ని ఏమంటారు? మళ్ళీ ఇది మతానికి సంబంధించింది. మరి ఈ మతంలో నుంచే కదా ఇవి తీసుకొని చేస్తున్నాం, మరి దానికి మతం అవసరం లేదనమాట.